अमर है बंडार राजरेड्डी गारू अमर है अमर है अमर है बंडार राजरेड्डी अमर है अमर है अमर है बंडार राजरेड्डी अमर है है अमर है अमर है अमर है अमर है अमर है बंडार राजरेड्डी अमर है बंडार राजरेड्डी अमर है बंडार राजरेड्डी गारू अमर है अमर है अमर है बंडार राजरेड्डी अमर है अमर है अमर है ఈరోజు దివంగత మాజీ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతం నుంచి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ బండారి రాజిరెడ్డి గారి 79వ జయంతి ఉత్సవాల సందర్భంగా నాచారం డివిజన్ లోని సాధన మానసిక వికలాంగుల సంస్థ దగ్గర మా లోకల్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ టిఆర్ఎస్ నాయకులు వంగేటి సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్లకు అన్నదాన కార్యక్రమం పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు మరియు స్థానిక కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు మరియు మా నెహ్రూ నగర్ అశోక్ నగర్ మల్లాపూర్ సంబంధించిన వివిధ కాలనీ అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉప్పల్ నియోజకవర్గ ప్రాంతంలో బండారి రాజిరెడ్డి గారు అనే వ్యక్తి ఎన్నో సేవలు అందించి బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీలకు అయితే ఇక్కడ గూడు లేని వాళ్లకు పట్టాలు ఇప్పించడం కానీ వివిధ రూపాలలో ఆయన సంబంధించినటువంటి ఏ వ్యక్తి పోయినా ఏ వ్యక్తి మాకు ఇట్లా ఆపద వచ్చినా అంటే 10 నిమిషాలలో వచ్చి ఏ ఆపద అయినా ఏ విషయమైనా ఉండి కొట్లాడి ఎన్నో కార్యక్రమాలు చేసి మా నెహ్రూ నగర్ కానీ అశోక్ నగర్ కానీ తర్వాత రాజీవ్ గాంధీ నగర్ కానీ కైలాసగిరి కానీ తర్వాత కాప్రా కానీ చెర్లపల్లి కానీ ఆయన ఆయంలో మాకు కొన్ని వేల పట్టాలు అంటే ఎస్సీ ఎస్టీలకు వేల పట్టాలు ఇప్పించి ఒక గూడు లేనులకు గూడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అతని జయంతిని ఇక్కడ వంగేటి సంజయ్ రెడ్డి గారు ఇక్కడ చేయడంలో మాకు చాలా సంతోషం ఉన్నది. దీనికి ఉద్దేశించి సంజయ్ రెడ్డి గారు చేసినందుకు సంజయ్ రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి గారికి మా కాలనీ నుండి కానీ మా మల్లాపూర్ డివిజన్ నుండి కానీ బండారు రాజిరెడ్డి గారి జయంతి సందర్భంగా మా కాలనీ నుండి కానీ స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వంగేటి సంజయ్ రెడ్డి గారికి మరియు మా స్థానిక మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారికి మా కాలనీ అసోసియేషన్ సభ్యులకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వివిధ కాలనీల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. సాధన మానసిక దివ్యాంగ సంస్థలో 79వ బర్త్డే జరిపిస్తున్న రాజిరెడ్డి అన్న గారికి వంగేటి సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేసిండు. రాజిరెడ్డి అన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ మొదటి ఎమ్మెల్యే నిర్వహించబడినది. ఆయన చేసిన కార్యక్రమాలు మల్లాపురం కానీ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో కానీ చాలా వివిధ కార్యక్రమాలు చేసిండు. ఆ కార్యక్రమంలో భాగంగా సంజయ్ రెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిపినారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు వచ్చి కార్యక్రమం జరిపినది. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు రాజిరెడ్డి గారి 79వ జయంతి వేడుకలకు గౌరవనీయులు సంజయ్ రెడ్డి గారు ఇక్కడ వికలాంగులకు ఇక్కడ ఈ యొక్క పుస్తకాలు కానీ వాళ్లకు భోజనాలు కానీ అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మన జయంతి సందర్భంగా వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రాజిరెడ్డి గారు ఎన్నో సేవలు అందించారు. బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా పేదవారిని ఆదుకున్న వ్యక్తి బండారి రాజిరెడ్డి గారు. వారి తమ్ముడు గౌరవనీయులు బండారి లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. వారు కూడా వారి అనుసరితో ఆయన ఆశలు నిలబెట్టడం కోసం ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు పబ్లిక్లో. ఇప్పుడు కూడా చాలా చక్కగా ప్రజల్లో మంచి స్పందన తిరుగుతూ కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరి సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మా నాయకుడు మా ప్రియతమైన ఎమ్మెల్యే ఉప్పల్ ఉన్న పేద పబ్లిక్కి సేవలు అందించిన మా ఎమ్మెల్యే అంటే పేదల ఎమ్మెల్యే ఎవరు అంటే రాజిరెడ్డి అంటేనే పేదల మనిషి. వారి నాయకత్వంలో మరి అదే అడుగులో నడుస్తున్న బండారి లక్ష్మారెడ్డి అన్న గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. మరి ఈరోజు 79వ జయంతి సందర్భంగా
నాచారంలో ఉన్న ఈ సాధన సంస్థలో అన్నదానం కార్యక్రమం, బుక్కులు పండ్లు పంపిణీ చేపిస్తున్న మా వెంకటి సంజయ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతున్నది. వీడికి వచ్చిన వారికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదములు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ పరువు మోసేది ఈరోజు స్వర్గీయులు ఇక్కడ అందరికీ సుపరిచితులు, అందరికీ ఆత్మీయుడు, అందరికీ దేవుడు లాంటి మనిషి బండారు రాజిరెడ్డి గారి 79వ జయంతి సందర్భంగా ఇక్కడ నాచారంలో సాధన మానసిక దివ్యాంగుల సంస్థలో ఈరోజు సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. రాజన్న అంటే ఇక్కడ అందరికీ చాలా సుపరిచితుడు. అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి రాజన్న. చాలా మంచి మనసున్న గలవాడు. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి జరిగింది, ఈ ప్రాంతం కానీ ఈ ఉప్పల్ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందిందంటే రాజన్న మెయిన్ కారణం. ఎందుకంటే రాజన్న గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిండు. తర్వాత ఉప్పల్ నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి ఎమ్మెల్యే రాజన్నే. ఇక్కడ ప్రజలకు చాలా సుపరిచితుడు. ఏ దేవాలయంలో కూడా ఉప్పల్ నియోజకవర్గంలో ఏ దేవాలయంలో కూడా బండారు రాజన్న పేరు లేని దేవాలయం లేదు. ఇక్కడ ఏ బస్తీలో పోని ఖచ్చితంగా రాజన్న చెయ్యి అనేది మంచితనం అని చెప్పి అందరూ రాజన్న డొనేషన్ ఇచ్చి ప్రతి దేవాలయానికి రాజన్న ఎంతో కృషి చేసిండు. ప్రతి రోడ్లో కూడా రాజన్న ఎంతో కృషి చేసిండు. ఇలా కాప్రా మున్సిపల్ ఆఫీస్ కట్టడం అంటే రాజన్న ఆధ్వర్యంలో ఆ రోజు దేవేందర్ గౌడ్తో ఫైట్ చేయించి ఆ రోజు కాప్రా మున్సిపల్ ఆఫీస్ కట్టిండు. ఇట్లా అనేక అభివృద్ధి పనులు చేసిండు. శాశ్వతంగా నిలిచిపోయేది. ఇలా కుషాడ మార్కెట్ అయితేంది, ఇలా కుషాడ బస్ స్టాప్ అయితేంది, ఇలా ఉప్పలు కూడా చాలా ఎంతో అభివృద్ధి చేసినటువంటి రాజన్న మన మధ్య లేకుండా బాధాకరం. అయినా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని 79వ జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. నా యొక్క నమస్కారం. ఈరోజు మన బండారి రాజిరెడ్డి గారు మన వంతన లేనందుకు చాలా బాధపడుతున్నాం మేము. ఎందుకంటే ఆయన ముందు కూడా మున్సిపల్ ఎలక్షన్లో కూడా నిలబడ్డాడు. మున్సిపల్ ఎలక్షన్ నిలబడి చైర్మన్ అయ్యారు. అప్పటి నుంచి పబ్లిక్ సేవ చేస్తూనే ఉన్నారు. మన కాప్రా డివిజన్లో ప్రతి కాలనీలో కూడా ప్రతి ఊరు చాలా డెవలప్ చేశారు. అదేవిధంగా ఆయన మన ముందు లేనందుకు చాలా బాధపడుతున్నాం మేము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎన్నో సేవలు అందించారు మాకు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో కానీ, రోడ్డు విషయమే కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, ఇండ్లు కట్టడమే కానీ, పేదలకు కూడా పట్టాలు ఇవ్వడమే కానీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు అప్పుడు రాజిరెడ్డి గారు మాకు అన్ని సేవలు అందించారు. ఆయన లేనందుకు మేము బాధపడుతున్నాం. ఈరోజు సాధారణ మానసిక వికలాంగుల సంస్థలో ఈరోజు అన్న బర్త్డే జరుపుకుంటున్నాము. మాకు అందరికీ ఆనందంగా ఉంది. అదేవిధంగా ముఖ్య అతిథిగా ఈరోజు వచ్చినందుకు బండారి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు, అదే పాటు ఆయనతో పాటు బాబు దుర్గయ్య గారు, మళ్ళీ స్టార్ రెడ్డి గారు, రాజేష్ గారు, నీలం రెడ్డి గారు వచ్చడం ఈ ప్రోగ్రాం జయప్రదం చేశారు. అదేవిధంగా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో. అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ప్రోగ్రాంలు. ఆయనను మర్చిపోలేకపోతున్నాము. ఇంకా మేము ఆయన చనిపోయి కూడా ఇప్పుడు 1 year కాలేదు అనుకుంటా. 1 year కూడా కాలేదు. 79 సంవత్సరాలు అయినది ఇప్పుడు. అదేవిధంగా ఆయన అడుగు జాడలు మేమందరం ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా లక్ష్మారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు. అన్ని విధాల వాళ్ళ అన్న కన్నా ఇంకా బాగా చేస్తున్నారు. ఏదంటే అది ప్రతి ఒక్క విషయంలో, ఏ విషయంలో ఇంకా వేయలేదు. ఏ చెప్పినా చేస్తుండు. కాలేజీలే కానీ, మెడికల్ సీట్లే కానీ, MBBS సీట్లే కానీ అన్నీ చేయడం జరుగుతుంది. స్వర్గీయ అన్నగారు బండారు రాజిరెడ్డి గారు 79వ జన్మదిన సందర్భంగా ఇక్కడ సాధన మానస దివ్యాంగుల సంస్థ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మధుసూదన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అన్న రాజిరెడ్డి గారు పేదల పెన్నిది. ఎందుకంటే ఎంతోమంది పేదలకు ఇళ్ళ పట్టాలు
ఇంటి స్థలాలు వాళ్ళకు ఎంతో కృషి చేశారు. డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ మల్లపూర్లో ఇక్కడ మల్లపూరు ఈ గ్రామంలో మల్లపూరు సింగిల్ బెడ్రూమ్లో ఎంతోమందికి అలాట్ చేయించి కలెక్టర్తో 10 ఎకరాల స్థలంలో కలెక్టర్ను మెప్పించి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డితో మెప్పించి డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టియడం జరిగింది. ఇక్కడ అందరికీ ఎంతోమంది పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. అదేవిధంగా నెహ్రూ నగర్, అశోక్ నగర్లో దాదాపు 30 సంవత్సరాల కింద కూడా ఎంతోమందికి ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకుంటే అక్కడ అందరికీ పట్టా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్లే కానీ నిత్యం ప్రజలతోనే ఉంటుండే. ప్రజలు కూడా ఆయన బాగా ఆదరించి కాప్రా మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా, అదేవిధంగా మొట్టమొదటి ఉప్పల్ నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు 2009లో ఆయన మొట్టమొదటి రాజశేఖర రెడ్డి ఆశీర్వాదంతో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఆయన ప్రజల కోసం ఉంటుండే, ప్రజలు కూడా ఆయన కోసము తాపేస్తుండే. అటువంటి టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఎన్నో గుళ్ళు కట్టించడం జరిగింది. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో టీటీడీ బోర్డు మెంబర్ కూడా చేయడం జరిగింది. అన్నయ్య గత మే 8వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ మేము అందరం రావడం జరిగింది. ఇక్కడ కొద్దిగా అన్నదాన కార్యక్రమం కొద్దిగా పేద పిల్లలకు కొద్దిగా ఈ దివ్యాంగుల పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరి సమక్షంలో బర్త్డే కార్యక్రమం చేయడం జరిగింది.